సో హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటి అని అంటే, ఈ పూనం గుప్తా అనే ఆవిడ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ కింద అపాయింట్ చేశారనమాట. సో ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్. ఇందులో కూడా తెలుసుకోవడానికి ఏమైనా ఉంటుందా అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఇందులో మీకు తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే, జనరల్గా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ చూస్తాం త్రూ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అలానే వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇవన్నీ అపాయింట్మెంట్ ప్రాసెస్లు చూస్తాం మనం. కానీ నేను యూట్యూబ్ మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఆర్బీఐ గవర్నర్ కానీ, ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ కానీ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎవ్వరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సింపుల్ టర్మ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మధ్యలో కొంచెం కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. సో ఫైన్, లెట్ స్టార్ట్. సో రిమెంబర్ దిస్ నేమ్, పూనం గుప్తా. ఓకే, అయితే తినేంటి అని అంటే, ఈవిడ ఎకనామిస్ట్ అండి. ఎందులో పనిచేసింది అని అంటే, ఒకటి వరల్డ్ బ్యాంక్లోని, అలానే ఐఎంఎఫ్లో పనిచేసింది అనమాట. సో ఆవిడ్ని అంటే ముందు పనిచేసింది, ఆవిడ్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ కింద పెట్టుకున్నాం అనమాట. ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఒకటి, నెక్స్ట్ తిను గవర్నర్ అవ్వబోతుంది. సో ఒకవేళ అలా అయితే షీఈస్ గోయింగ్ టు బి ది ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇంతవరకు ఆర్బీఐ గవర్నర్ ఉమెన్ అనేవారు లేరండి. అండ్ షీఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఉమెన్ ఆర్బీఐ గవర్నర్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనకి షీఈస్ డెప్యూటీ గవర్నర్ తెలుసు కదా మీకు, ఎంపీసీలో ఉంటారు, మానిటరీ పాలసీ కమిటీలో. సో ఈవిడ పూనం గుప్తా అనే ఆవిడ ఈసారి మన మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్ అనమాట. సో ఈ రెండు పాయింట్స్ వల్ల ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ నేమ్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఒక పేపర్ తీసుకొని ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి కొన్ని నేమ్స్ రాస్తారు. ఎవరి నేమ్స్ రాసేది అని అంటే, చూడండి, ఎఫ్ఎస్ఆర్ఏసి, ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ కమిటీ, సర్చ్ కమిటీ. ఈ కమిటీ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఎఫ్ఎస్ఆర్ఏఎస్సి అనే కమిటీ, ఈ కమిటీ అనేది అందరినీ ఎదుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి నేమ్స్ని ఒక లిస్ట్లో రాస్తుంది. ఓకే, అయితే ఈ కమిటీ యొక్క హెడ్ ఎవరు అని అంటే, క్యాబినెట్ సెక్రటరీ. సో క్యాబినెట్ సెక్రటరీ అంటే ఎవరు అని అంటే, సింపుల్గా చెప్తా చూడండి. మనకి చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఫినాన్స్ మినిస్ట్రీ, ఓకే, హోమ్ మినిస్ట్రీ, అలానే డిఫెన్స్ మినిస్ట్రీ. అయితే వీటన్నిటికీ ఒక్కొక్క మినిస్టర్ ఉంటాడు. సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో ఫినాన్స్ మినిస్టర్ క్యాబినెట్ లెవెల్లో ఉంటారు. అలానే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు అని అంటే టెంపరీ ఎగ్జిక్యూటివ్స్. ఎందుకనంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారిపోతుంది గవర్నమెంట్, అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు. వీటికి ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటారండి. ఆ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అని అంటే సెక్రటరీ. ఎవరండి? సెక్రటరీ. సో ఫినాన్స్ మినిస్ట్రీకి ఒకవైపు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మినిస్టర్ ఉంటాడు, ఇంకోవైపు మీలాగా నాలాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినాక సెక్రటరీ పొజిషన్స్కి అపాయింట్ అవుతాడనమాట. సో ఫినాన్స్ మినిస్ట్రీకి సెక్రటరీ కింద చేస్తే ఫినాన్స్ సెక్రటరీ అంటాం, హోమ్ మినిస్ట్రీకి సెక్రటరీ కింద చేస్తే హోమ్ సెక్రటరీ అంటాం, అలానే డిఫెన్స్ మినిస్ట్రీకి సెక్రటరీ కింద చేస్తే డిఫెన్స్ సెక్రటరీ అంటాం. వీళ్ళందరికీ, ఇప్పుడు ఈ మినిస్టర్లందరికీ ఎవరండి హెడ్? ప్రైమ్ మినిస్టర్. అలానే ఈ సెక్రటరీలందరికీ హెడ్ ఎవరు అని అంటే, ఈ క్యాబినెట్ సెక్రటరీ అండి. సో క్యాబినెట్ సెక్రటరీ అని అంటే మన దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ హెడ్ అనుకోండి. అర్థమైందా? సో ఈ ఎఫ్ఎస్ఆర్ఏఎస్సి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, దీన్ని హెడ్ చేసేది ఎవరు అని అంటే క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, అయితే వన్స్ వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు నేమ్. వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు అని అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఇందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, వీళ్ళిద్దరూ కన్ఫామ్ ఉంటారండి. వీళ్ళతో పాటు రిమైనింగ్ ఎవరు ఉంటారు అని అంటే అది డిపెండ్స్. మోస్ట్లీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంకేదైనా మినిస్ట్రీని ఇంక్లూడ్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ఇద్దరు మాత్రం కన్ఫామ్. ఒకటి ప్రైమ్ మినిస్టర్, సెకండ్ వన్ హోమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా దీన్ని కమిటీ యొక్క చైర్మన్ అనమాట. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఆ నేమ్ని షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో ఎవరో ఒక నేమ్ని ఎంచుకొని అతన్ని అపాయింట్ చేయమని చెప్పి ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఫార్మల్గా అపాయింట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ హౌ ది గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ విల్ బి అపాయింటెడ్. అర్థమైందా? ఫైన్. అయితే ఇప్పుడు డిప్యూటీ గవర్నర్స్ ఎలా అపాయింట్ అవుతారో చూడండి. అంతకన్నా ముందు
అయితే గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు యూజువల్గా 3 ఇయర్స్కి అపాయింట్ చేస్తారండి. ఓకే, 3 ఇయర్స్కి అపాయింట్ చేసిన తర్వాత ఒకవేళ టెన్యూర్ అయిపోయిన తర్వాత కావాలంటే రీఅపాయింట్మెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ శక్తికాంత దాస్, దానికి ముందు వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత ఇంక వద్దులేరా బాబు అని చెప్పి ఆపేశారు. బట్ శక్తికాంత్ దాస్ మాత్రం గవర్నమెంట్ సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అపాయింట్ చేశారనమాట. సో టెన్యూర్ అంతా జనరల్గా 3 ఇయర్స్, దాని తర్వాత కావాలంటే రీఅపాయింట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు డిప్యూటీ గవర్నర్ చూడండి, డిప్యూటీ గవర్నర్ అపాయింట్మెంట్ ప్రాసెస్. దానికన్నా ముందు ఒకటి మనకి మొత్తం ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారని అంటే మొత్తం 4 మెంబర్స్ ఉంటారండి. సో ఆర్బీఐలో 1 గవర్నర్, అలానే 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట. అయితే ఈ డిప్యూటీ గవర్నర్స్ని ఎలా అపాయింట్ చేసుకుంటారంటే ఇద్దరు ఖచ్చితంగా కెరియర్ ఆర్బీఐ ఆఫీసర్స్, అంటే ఆర్బీఐలో క్లర్క్ కింద చేసి మెల్లిమెల్లిగా ప్రమోట్ అయ్యి డిప్యూటీ గవర్నర్గా అయిన వాళ్ళు. ఓకే, సో ఖచ్చితంగా ఇద్దరు మాత్రం ఆర్బీఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ ఒకరు మనకు ఈ బ్యాంక్స్ ఉంటారు కదా, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఒకరిని తీసుకుంటాం, కమర్షియల్ బ్యాంక్స్. అండ్ ఇంకొకరు ఇప్పుడు మన ఈ పూనం గుప్తా లాగా మంచి ఎకనామిక్ ఎక్స్పర్ట్ కానీ అకాడమిక్స్ నుంచి కానీ, సో ఇలాంటి వాళ్ళని తీసుకుంటాం అనమాట. సో వీళ్ళని ఒకరిని తీసుకుంటాం. అర్థమైందా? సో మొత్తం ఎంతమంది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు అని అంటే మ్యాక్సిమం 4 ఉంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ ఏంటి అని అంటే సేమ్ అండి. FSRASC షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఓకే, వన్స్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మన అపాయింట్మెంట్స్ కమిటీ ఉంది కదా, క్యాబినెట్ కమిటీ, ఈ కమిటీ ఏం చేస్తుంది అని అంటే అప్రూవల్ ఇస్తుంది. ఓకే, ఫైనల్గా ఒక నేమ్ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడ ప్రెసిడెంట్ ఫార్మల్గా అపాయింట్ చేస్తాడు, ఇక్కడ ప్రెసిడెంట్ ఫార్మల్గా ఏమి అపాయింట్ చేయడండి, డైరెక్ట్గా గవర్నమెంటే డిప్యూటీ గవర్నర్స్ని అపాయింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా బేసిక్గా మనకి 3 ఇయర్స్ టెన్యూర్ అనమాట. 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా కావాలనుకుంటే గవర్నమెంట్ మళ్ళీ రీఅపాయింట్ చేయొచ్చు, లేదు అనుకుంటే అక్కడితో ఆపేయచ్చు. ఓకే, అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ డెప్యూటీ గవర్నర్స్ విల్ బీ అపాయింటెడ్. ఓకే, అయితే ప్రజెంట్ ఎంతమంది డెప్యూటీ గవర్నర్స్ ఉన్నారు అని అంటే 4. ఎవరెవరు వారు అని అంటే ఒకటి రాజేశ్వరరావు. ఓకే, ఇతను ఎవరు అని అంటే ఆర్బీఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ రవిశంకర్, ఇతను కూడా ఆర్బీఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. చెప్పాను కదా, ఆర్బీఐ బ్యాక్గ్రౌండ్ నుంచి 2 వస్తారు. నెక్స్ట్ స్వామినాథన్ జానకీరామన్. ఓకే, ఇతను బ్యాంకింగ్ సెక్టర్ అండి, చెప్పాను కదా బ్యాంకర్ ఒకరు ఉంటారని. నెక్స్ట్ మన పూనం గుప్తం, దీనికోసం ఈ వీడియో మొత్తం చేసింది. ఈవిడ ఫ్రమ్ రీసెర్చ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఎవరు అంటే వీళ్ళు. ఓకే, సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఈ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ మంత్ 21st నుంచి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఆఫీస్కి ఒకసారి కాల్ చేసి మీరు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ లాట్.